నమస్తే, నేను రోజా. వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. కేంద్రంలో బీజేపీ, కాంగ్రెస్, తెలంగాణలో కాంగ్రెస్, బీఆర్ఎస్, ఆంధ్రప్రదేశ్లో టీడీపీ, వైసీపీ. అధికార పక్షమైన, ప్రధాన ప్రతిపక్షమైన అందరిది ఒకటే రాగం, అందరిది ఒకటే గానం. అదే జెన్జీ మంత్ర. ఇప్పటికే టీజీలో హస్తం జెన్జీ జపం చేస్తోంది. గులాబీ దళం యువతే భవిష్యత్ అంటోంది. కమలం సోషల్ మీడియాతో యువతను చేరుకునే ప్రయత్నం చేస్తోంది. ఏపీలో టీడీపీ కూటమి, వైసీపీ కూడా యువతే గెలుపోటములను నిర్ణయిస్తారని లెక్కలు వేసుకుంటున్నాయి. దేశ రాజకీయాల్లో ఇప్పుడు అసలు యుద్ధం ఢిల్లీ కోసం కాదు, హైదరాబాద్ కోసం కాదు, అమరావతి కోసము కాదు. జెన్జీ మనసు దోచుకోవడమే పెద్ద టాస్క్గా మారింది. రేపటి ముఖ్యమంత్రిని, ఎల్లుండి ప్రధానమంత్రిని నిర్ణయించబోయేది జెన్జీయేనా? రానున్న రోజుల్లో రాజకీయం మారబోతోందా? యువతరం గర్జనతో నవశకం మొదలు కానుందా? అసలు జెన్జీ రాజకీయాలను ఫాలో అవుతోందా, లేదంటే రాజకీయాలే జెన్జీని ఫాలో అవుతున్నాయా? జెన్జీ జపంపై ఇవాల్టి స్పెషల్ డిబేట్. దేశ రాజకీయాల్లో కొత్త పవర్ సెంటర్ ఏర్పడుతోంది. దాని పేరే జెన్జీ. నిన్నటి వరకు సోషల్ మీడియాలో ట్రెండ్స్ సృష్టించిన ఈ తరం ఇప్పుడు రాజకీయ ఎజెండాలను కూడా నిర్ణయించే స్థాయికి చేరుకుంది. ప్రధాని నరేంద్ర మోదీ నుంచి ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ వరకు ప్రతి జాతీయ నాయకుడు ఇప్పుడు సోషల్ మీడియా ద్వారా యువతతో నేరుగా మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. ఇన్స్టాగ్రామ్ షార్ట్ వీడియోలు యువ ఓటర్లను ఆకర్షించే ఆయుధాలుగా మారాయి. ఒకప్పుడు రాజకీయ పార్టీలు యూత్ను ఓటర్లుగా మాత్రమే చూసేవి. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. యువతను గెలిస్తేనే పవర్, వాళ్ళు ఆదరిస్తేనే అధికారం. జెన్జీని కోల్పోతే ప్రమాదమే. దేశ రాజకీయాల్లో అతిపెద్ద ఓట్ బ్యాంక్ ఏదంటే అది కులము కాదు, మతము కాదు, ప్రాంతం అంతకంటే కాదు, జెన్జీనే. ఇటీవల విద్య, ఉద్యోగాలు, పరీక్షల లీకేజీలపై దేశవ్యాప్తంగా యువతరం చేసిన ఉద్యమాలు ఢిల్లీని కుదిపేశాయి. ఆ ప్రభావంతోనే ప్రధాని మోదీ సోషల్ మీడియా వేదికల్లో కొత్త అవతారం ఎత్తారని రాజకీయ విశ్లేషణలు చెబుతున్నాయి. ఇన్స్టాగ్రామ్ రీల్స్, సెల్ఫీ వీడియోలు ఇప్పుడు యువతను ఆకట్టుకునే రాజకీయ అస్త్రాలుగా మారుతున్నాయి. తాజాగా ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ కూడా యువత ఆవేదనలు నిజమైనవేనని, నిరసన ప్రజాస్వామ్యంలో భాగమేనని చెప్పడం రాజకీయంగా పెద్ద సందేశం ఇచ్చినట్టయింది. యువత నిరసనలను దేశద్రోహంగా చూడొద్దని, వాళ్ల సమస్యలను వినాలని, ప్రజాస్వామ్యంలో నిరసన కూడా సంభాషణలో భాగమేనని మోహన్ భగవత్ చెప్పడంతో రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. मैं 2-3 बताऊंगा। जी सर। पहला है कि शिक्षा ये कमर्शियल बिजनेस नहीं है, वो जीवन की नेसेसिटी है। इसलिए शिक्षा सर्वसुलभ हो, सबको मिले, ऐसा उसका स्ट्रक्चर करना चाहिए। तो इसमें तो बहुत सारा विचार करना पड़ेगा, फीस को लेके सारी बातें। दूसरा, शिक्षा हम सबकी रिस्पॉन्सिबिलिटी है, तो जिसका काम वो ठीक करे वो होना ही चाहिए। नहीं हो रहा है तो गड़बड़ है, उसको ठीक करना चाहिए। स्कूल चलाने या पैसा कमाने के लिए नहीं दे रहे, ये होना चाहिए। और हम सब लोगों का सहभाग उसमें होना चाहिए, सब लोगों का ध्यान रहना चाहिए, तो ठीक रहेगा। ये दो बदल अगर हम करेंगे तो बहुत जल्दी बातें ठीक हो जाएंगी। ऐसा कुछ जो हुआ है थोड़ा सा इस दृष्टि से, उससे मेरा अनुभव है। पहली बात, एक से नहीं हो। తెలంగాణలో అయితే జెన్జీ రాజకీయాల కేంద్ర బిందువుగా మారింది. 18 ఏళ్లకే ఓటు వేయగలిగితే 21 ఏళ్లకే ఎమ్మెల్యేగా ఎందుకు పోటీ చేయకూడదు అంటూ సీఎం రేవంత్ రెడ్డి రాజకీయ వ్యవస్థకే కొత్త ప్రశ్న విసిరారు. ఎమ్మెల్యే, ఎంపీ ఎన్నికల్లో పోటీ వయసును 25 నుంచి 21కి తగ్గించాలని కేంద్రాన్ని డిమాండ్ చేస్తున్నారు. జై జవాన్, జై కిసాన్తో పాటు జై యువ అనే కొత్త నినాదాన్ని కూడా ముందుకు తెస్తున్నారు. ఆగస్టు మొదటి వారంలో అసెంబ్లీ శాసన మండలి ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేసి శాసనసభలో చర్చించి ఈ దేశంలో ఎమ్మెల్యేగా, ఎంపీగా పోటీ చేయడానికి 21 సంవత్సరాల వయసును అర్హతగా తీర్మానం చేసి ప్రధానమంత్రికి పంపిస్తా. నేను మాట ఇస్తున్నా. ఇదే సమయంలో బీజేపీ డిజిటల్ ఎంగేజ్మెంట్ను పెంచుతోంది. బీఆర్ఎస్, తెలంగాణ యువతే రేపటి రాజకీయ శక్తి అంటోంది. ఏపీలో టీడీపీ, వైసీపీ కూడా యువతనే టార్గెట్ చేస్తున్నాయి. ఎందుకంటే అందరికీ తెలుసు, రాజకీయ సభల్లో కనిపించే జనాలు ఒక లెక్క, మొబైల్ స్క్రీన్పై కనిపించే జెన్జీ మరో లెక్క.
ఒకప్పుడు లీడర్లు పబ్లిక్ను ప్రభావితం చేసేవారు, కానీ నేడు నేతల రాజకీయ దిశను యూత్ ప్రభావితం చేస్తోంది. పేపర్ లీకేజీలు, నిరుద్యోగం, ఉద్యోగాల కొరత, విద్యా వ్యవస్థలో సమస్యలపై దేశవ్యాప్తంగా యువత గళమెత్తిన తర్వాత రాజకీయ పార్టీల వ్యూహాలే మారిపోయాయి. యువతను వినకుండా ఎన్నికలను ఎదుర్కోవడం కష్టం అనేటువంటి సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.